వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి 8 రోజులుగా పడిగాపులు కాసి చూస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలైతే ఉత్కంఠంగా కూడా ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే మరి శ్రీశైలం టన్నెల్ వద్ద ఎస్ఎల్బిసి స్వరంగ మార్గాన మరి 8 మంది చిక్కుకుపోయారు అందులో అనే విషయము, వాళ్ళు ఏమయ్యారు, ఏమై ఉంటారు అనే కోణంలో కూడా చాలా అనుమానాలు వ్యక్తపరిచారు. అదే కాకుండా మరి ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ కూడా అక్కడ రాజకీయాలు కూడా కొనసాగించారు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ప్రభుత్వ అధికారులు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ అధికారులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ కూడా రెస్క్యూ టీంలతో పాటు అలాగే నేవీ బృందాలను, ఆర్మీ బృందాలను కూడా అక్కడ పెట్టుకొని వాళ్ళు చర్యలు చేపడుతూ వాళ్ళు ప్రతి క్షణం కూడా విచారిస్తూ వస్తూ వచ్చారు. కానీ ఏం చేయలేని పరిస్థితి అక్కడ. ఇప్పటి వరకు కూడా డెడ్ బాడీలు ఏమయ్యాయి అని చెప్పి నిన్నటి వరకు కనుక్కోలేని పరిస్థితి ఏర్పడ్డది. దీన్ని అలుసుగా తీసుకొని మరి బీఆర్ఎస్ ప్రభుత్వము దుమ్మెత్తిపేసే ప్రోగ్రాంలో పని పెట్టుకొని వాళ్ళు లీనమైపోయి ఉన్నారు. మనం కూడా చూసాము ఆ విజువల్స్ కూడా. మరి ఇక్కడ నుంచి హరీష్ రావు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. హరీష్ రావుని అడ్డుకోవడం జరిగింది అక్కడ పోలీస్ సిబ్బంది కూడా. ఎందుకంటే లోపలికి రానియకుండా అప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. ఎందుకు భయపడుతున్నారు, లోపల ఉన్న వాళ్ళందరూ మంత్రులు కదా, నేను ఒక ఇరిగేషన్ మంత్రినే కదా, అలాంటప్పుడు నాకెందుకు లోపలికి ప్రవేశం లేదు, నన్ను రానియడానికి గేట్లు ఎందుకు వేసుకున్నారు, ఎందుకు భయపడుతున్నారు అని చెప్పేసి అక్కడ నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఇక్కడ 8 మంది ప్రాణాలు ఏమైపోతున్నాయనే కోణంలో కూడా ఆలోచించకుండా ప్రజల పట్ల, అంటే వాళ్ళని బయటికి తీసుకొచ్చే ఆలోచన విధి విధానాలు లేకుండా అటు ప్రభుత్వం కావచ్చు, ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, వీళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే టన్నెల్ ప్రాంతంలో ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. 50 మంది కార్మికులు అందులో చిక్కుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న టన్నెల్ పనంతా కూడా ఇప్పుడు ఆ వర్క్ కూడా మరి కొద్ది కాలం మాత్రం అక్కడ ఆపేయడం కూడా జరిగింది. అది ఇప్పుడు ఒక 2 నెలలుగా మళ్ళీ ప్రారంభించారు. ఇంకో 2 నెలల లోపు మొత్తం పూర్తయిపోవాలి, స్వరంగ ప్రాంతం మొత్తం కూడా పూర్తయిపోవాలని చెప్పేసి అక్కడ కార్మికులని 2 షిఫ్ట్లుగా కూడా మార్చి ఉదయం 50 మంది, రాత్రికి 50 మంది లాగా పెట్టి అక్కడ పనిచేయిస్తున్న క్షణాలు మనం చూసాము. అదేవిధంగా అలా పనిచేస్తున్న తరుణంలోనే 50 మంది కార్మికుల వద్ద దోమలపెంట 14వ కిలోమీటర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ టన్నెల్ ప్రాంతంలో జరిగే పనులన్నీ కూడా పనులు చేస్తున్న కార్యక్రమంలోనే ఈ కార్మికుల పైన మొత్తం కూడా లోపల సొరంగ మార్గంలో ఉన్న 3 మీటర్ల ప్రాంతం వరకు కుప్పకూలిపోయి మీద పడిపోయి వాళ్ళు ప్రమాదానికి గురయ్యారు. కానీ అదే రోజు రెస్క్యూ టీంలన్నీ కూడా సాయశక్తుల వాళ్ళ ప్రయత్నించి 48 మందిని ఆ రోజే బయటికి తీసుకొచ్చి ఆసుపత్రిలో వాళ్ళకి చికిత్సను అందించారు. కానీ 8 మంది జాడ ఏమైపోయింది అనే ఒక ఇదిలో భయభ్రాంతులకు గురైపోయారు. అలాగే వెంటనే మరి అధికారులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కావచ్చు, ఇటు మంత్రులు కావచ్చు, అందరూ అక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకున్నారే కానీ ఎవరు ఆ 8 మందిని ఎక్కడున్నారని కనుక్కోలేకపోయారు. రోజులు గడిచాయి, గంటలు గడిచాయి, కానీ అక్కడ తెలియలేకపోయింది ఏం జరిగిందనేది. కానీ 8 రోజుల తర్వాత రెస్క్యూ టీమ్ లోపలికి వెళ్ళి ఆ బురద మొత్తము నీళ్లు కొట్టుకొని వస్తూ ఉంటే ఆ వీటిని తొలగించే ప్రయత్నం చేసుకుంటూ వాళ్ళు మొత్తం కూడా 13 కిలోమీటర్ల మేర వరకు మొత్తం క్లీన్ చేసుకుంటూ వెళ్ళే ఆ క్రమంలోనే ఒక కార్మికుడు చెయ్యి బయటపడి క్షణాలు, ఆ దృశ్యాలు మనం చూసాము. ఆ దృశ్యాలు చూసిన తర్వాత ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. ఇంకప్పటికీ ఆశలు వదులుకున్నారు. ఎందుకంటే ఈ ప్రమాదం జరిగిన రోజే మరి ఆక్సిజన్ ట్యూబులు కూడా లోపలికి పంపించడం జరిగింది. ఆ ట్యూబులు కూడా పగిలిపోయాయి ఆ బురద తాకిడికి. అసలు ఆ జేసీబీల సహాయంతో కూడా చేద్దామన్నా కానీ వీలు పడని పరిస్థితి నెలకొన్నప్పటికీ అప్పటికీ రెస్క్యూ టీములు కూడా చేతులు ఎత్తేసిన సిచ్యువేషన్లు కూడా మనం చూసాము. మళ్ళీ ప్రయత్నాలు కొనసాగించారు అక్కడికి. ఇప్పుడు ప్రస్తుతము ఈ విషయం బయటపడ్డాక, ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కూడా జీపీఆర్ స్కానర్లతోటి వీళ్ళను కనుక్కోవడం కూడా జరిగింది, కనిపెట్టడం. అంటే ఆ 8 మంది డెడ్ బాడీలు ఎక్కడున్నాయంటే ఇప్పుడు ఆ చేయి చూసిన తర్వాతే ఒక డిక్లరేషన్కి వచ్చారు. అంటే ఆ 8 మంది కూడా చనిపోయారు అని. అది ఎంత బాధాకరం అనుకోవచ్చు, ఎంత విషాదకరమైన సంఘటన. ఎవరివైనా ప్రాణాలే, 8 మంది చనిపోవడం అనేది అది మామూలు విషయం కాదు. కానీ వీళ్ళ చావులకి ఎవరు కారణం?
ఏం జరిగింది అసలు? ఎందుకు ఈ టన్నెల్ కూలిపోయింది? ఈ టన్నెల్‌లో ఎలాంటి లోపాలు జరుగుతున్నాయి అనే కోణంలో కూడా ఇప్పుడు అందరూ ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే ప్రభుత్వము కఠినంగా ఇదే పరిస్థితులు ఈ ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే, రోజుల్లోనే వాళ్ళు చేపట్టినుంటే ఒకవేళ వాళ్ళు ప్రాణాలతో బయటపడేవాళ్ళేమో. కానీ భయపడిపోయారు కదా! వెనక్కి తిరిగారు కదా! అవకాశం లేదన్నారు కదా! ఇప్పుడు గట్టిగా చర్యలు చేపట్టారు. ఆళ్ళ ప్రాణాలు పోయాయి. ఏంటి ఇది? ఎందుకంటే అక్కడ 8 మంది ప్రాణాలతో పోరాడుతూ ఉంటే, అక్కడ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటే మంత్రులెళ్లారు కానీ, మరి తెలంగాణ సీఎం అయితే అక్కడికెళ్ళలేదు. సీఎం రేవంత్ రెడ్డి గారైతే అక్కడికెళ్ళలేదు. ఇదే కోణంలో ప్రతిపక్షాలు కూడా మరి ప్రభుత్వం మీద ఎలిగేషన్స్ కూడా వచ్చాయి. మనం చూసాము. అక్కడ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో 8 మంది ప్రాణాలతో పోరాడుతుంటే, ఇక్కడ మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎలక్షన్ల ప్రచారంలో కొనసాగుతున్నాడు అని చెప్పేసి కూడా అన్నారు. అది నిజమే. ఎందుకు చెప్తున్నామంటే, ఇక్కడ ఎలక్షన్లల్లా చూపించినంత శ్రద్ధ అక్కడ 8 మంది ప్రాణాల పట్ల చూపించలేదేమో అనుకుంటున్నారు ప్రజలందరూ కూడా. ఏం చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారని కూడా క్వెషన్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈరోజు 8 మంది చనిపోయారు. మరి చనిపోతే వాళ్ళ కుటుంబాలకి ఎవరు ఆధారము? వాళ్ళ ప్రాణాలకు ఎవరు విలువ కట్టిస్తారు? వాళ్ళ ప్రాణాలు పోవడానికి ఎవరు బలి అని చెప్పేసి కూడా వాళ్ళ ప్రాణాలు బలి తీసుకున్న టన్నెల్‌కి ప్రమాదానికి ఎవరు కారణమని కూడా ప్రజలు ఆ అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. ఇక మీదట మరి టన్నెల్ క్లోజ్ చేస్తారా అనే విషయంలో కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. అదే కాకుండా ఇప్పుడు ఇంకా కూడా డ్రిల్లింగ్ మిషన్‌ల సహాయంతో అక్కడున్న రెస్క్యూ టీమ్ మాత్రము 8 మంది బాడీలని, మృతదేహాలని వాళ్ళను బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఉన్నారు ఇంకా. ఎందుకంటే వాళ్ళు రిస్క్ తీసుకున్నారు. నిజంగా రెస్క్యూ టీమ్‌కి హ్యాట్స్ ఆఫ్ కొట్టాలి. ఎందుకంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే కూడా. ఇప్పుడు ప్రభుత్వాలు చేయలేని ధైర్యం రెస్క్యూ టీమ్‌లు చేశాయి. మరి ఆ 8 మందిని రక్షించడానికి చాలా ప్రయత్నాలు కూడా చేశారు రెస్క్యూ టీమ్స్ అయితే. కానీ వాళ్ళ ప్రయత్నం ఫలించలేదు ఈరోజు. మరి వాళ్ళు 3 మీటర్ల అంటే 2-3 మీటర్ల లోతుకి ఒక మెత్తటి ప్రాంతాన్ని కనుగొన్నారంట. అక్కడ ఆ మెత్తటి ప్రాంతం కనుగొన్న తర్వాతే ఆ 2 మీటర్ల నుంచి 3 మీటర్ల లోతు తవ్వితే ఆ బాడీలను బయటికి తీసే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాదు మరి ఇప్పుడు 8 బాడీలు కూడా 8 చోట్ల అంటే 5 చోట్ల ఉన్నట్టుగా గుర్తించారు. 5 చోట్ల పడి ఉన్నట్టుగా గుర్తించారు. ఆ 5 ప్రాంతాలలో కూడా ఈ డ్రిల్లింగ్ మిషన్ సహాయంతోటే, ఎందుకంటే జేసీబీలు పెడితే మళ్ళీ డెడ్ బాడీలు ఇప్పటికే కొంచెం కుళ్ళిపోయి ఉంటాయి కాబట్టి అవి ఛిద్రమయ్యే అవకాశం ఉంది కాబట్టి అందుకు వాళ్ళను బయటికి వెలికి తీయాలంటే జాగ్రత్తగా తీయాలి కాబట్టి మరి డ్రిల్లింగ్ మిషన్ల సహాయంతో 2-3 మీటర్ల లోతు వరకు తవ్వి కూడా అక్కడ నుంచి బాడీలను సేఫ్‌గా తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ బాడీలని తీసుకొచ్చిన మృతదేహాలను బయటికి తీసిన మరుక్షణమే వాళ్ళను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించడానికి కూడా అక్కడ అంబులెన్స్‌లను కూడా సిద్ధంగా ఏర్పాటు చేశారు. అక్కడికి మరి ఉస్మానియా యూనివర్సిటీ వైద్య బృందం కూడా తరలి వెళ్ళడం జరిగింది. ఆ వైద్య బృందం కూడా అక్కడే ఉన్నారు. మరి ఇప్పుడు మంత్రులు అక్కడే ఉన్నారు. రెస్క్యూ టీమ్‌లు అక్కడే ఉన్నాయి. అలాగే నేవీ బృందం కానీ, ఆర్మీ బృందం కానీ వీళ్ళంతా అక్కడే ఉన్నారు. కానీ వాళ్ళని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అక్కడ వాళ్ళ కుటుంబాలందరూ కూడా రోదిస్తూ ఉన్నారు. 8 రోజుల పాటు ఇందులోనే ఉండిపోయాయి మా కుటుంబీకుల మృతదేహాలు. ఏంది పరిస్థితి అంటే మాతో ఒక్క మాట కూడా చెప్పకుండానే, మాతో మాట్లాడకుండానే వాళ్ళు గాల్లో కలిసిపోయారు, నీటిలో కలిసిపోయారు. ఏంటి ఇలాంటి దుర్ఘటన మాకు అని చెప్పేసి కూడా వాళ్ళు రోదిస్తున్న క్షణాలు కూడా అందరినీ కలిచివేస్తున్నాయని చెప్పొచ్చు. అంతేకాదు మరి వీళ్ళను బయటికి తీసే ప్రయత్నము ఇంకా ఎన్ని గంటల సమయం పడతదనేది మాత్రము ఇంకా ఎవరు వివరాలైతే తెలియజేయలేదు. మృతదేహాలు వెలికి తీసిన తర్వాత కానీ అసలు ఎలా జరిగింది ప్రమాదం అనే కోణంలో దర్యాప్తు చేపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అప్పటి వరకు కూడా మనం వేచి చూస్తూనే ఉండాలి. కానీ ఏది ఏమైనప్పటికీ ఈ టన్నెల్ ప్రమాదానికి సంబంధించి 8 మంది ప్రాణాలు పోవడం అనేది అందరినీ కలిచివేస్తున్న క్షణాలు. ఇది చాలా బాధాకరమైన క్షణాలను కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఏర్పడకూడదని హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.